నా పేరు పాలిపిన్ అప్పలరాజు. ఎల్ఎన్టీ ఎఫెక్స్ లాజిస్టిక్స్లో వర్క్ చేస్తున్నాము. కంపెనీలో ఆల్రెడీ వర్క్ ఉంటుండగానే ఒక 5 మెంబర్స్ మాత్రం ప్రత్యేకించి తీసేయడం జరిగింది. దీనికి కంపెనీ ఏ రెస్పాన్సిబిలిటీ, మాకు ఏ సర్టిఫికేట్స్ ఏమీ ఇవ్వకుండా, డాక్యుమెంట్ ఇవ్వకుండా తొలగించారు. దీనికి నోటీస్ ప్లే కానీ, టన్నల్ అలౌన్స్ కానీ, లీవ్ ప్లేస్ ఏవి కూడా మాకు ఇవ్వలేదు. ఫైనల్ అమౌంట్ డైరెక్ట్గా వాళ్ళు డిసైడ్ చేసి అకౌంట్ ద్వారా పంపిస్తారండి. అంతే సార్. మాకు రిజైనింగ్లు కానీ, క్లియరెన్స్లు కానీ అసలు ఎటువంటివి కూడా చెప్పలేదు. అడిగితే మీకు ఉద్యోగం లేదు, మీకు ఉద్యోగం అనేది ప్రస్తుతం మాకు వర్కర్స్ అవసరం లేదు, వర్క్ అయిపోయిందని చెప్పారండి. మాకు వర్క్ అయిపోయిందని చెప్పారండి. కానీ మిగతా వాళ్ళకి వర్క్ ఉంది. 5 మెంబర్స్ అండి. నేను ఎల్ఎన్టీ రాంబిల్లో పనిచేస్తున్నాను. ఎపెక్స్లో నేను 6 సంవత్సరాలుగా మేము పనిచేస్తూ వస్తున్నాం. చాలామంది 400 వర్కర్స్ ఉన్నాం. మాకు అన్యాయం చేస్తుంది చాలా కంపెనీలో. నేను వర్కర్స్ అందరికీ లీడర్గా ఉన్నానని, యూనియన్ లీడర్గా ఉన్నానని నన్ను అన్యాయంగా కావాలని కంపెనీలోంచి తొలగించారు. నేను కాంట్రాక్ట్ దగ్గర కూడా జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వట్లేదు ఎక్కడ కూడా. దాని గురించి మాకు అన్ని సమయాలు జరగాలని అడుగుతున్నాను. మరి ఏంటంటే కంపెనీ ఇవ్వాల్సిన రేట్ల విషయంలో కూడా స్కిల్ వాళ్ళని అన్న స్కిల్లో పని చేయించుకుంటుంది. అన్న స్కిల్లో పని చేసుకొని మాకు ఇవ్వాల్సిన పేమెంట్ల విషయంలో కూడా చాలా అన్యాయం చేస్తుంది. ఇప్పటి వరకు మేము 6 సంవత్సరాలు పనిచేస్తే లీవులు కానీ, నోటీస్ పే కానీ ఏం ఇవ్వకుండా మాకు అన్యాయంగా తొలగించింది. టెనల్ అలవెన్స్ కూడా లేదు. అవన్నీ ఇవ్వాలని మేము కమిషనర్ కూడా మేము కంప్లైంట్ పెట్టాం. దాని గురించి మేము అడుగుతాం. మాకు మాత్రం ఈ అన్యాయం కానీ మాకు న్యాయం చేయకపోతే మేము మాత్రం ధర్నా చేస్తాం గేట్ దగ్గర కంపల్సరీగా. అంటే ఎల్ఎన్టీలో మీరు కాంట్రాక్ట్ వర్కర్ చేస్తున్నారా? కాంట్రాక్ట్ ఎపెక్స్ లాజిస్టిక్ చెప్పండి. ఎపెక్స్ లాజిస్టిక్ దగ్గర పనిచేస్తున్నాం. అంటే మీకు ముందు నోటీస్ ఇచ్చారా? నోటీసులు అవి ఏం ఇవ్వలేదండి. నోటీస్ లేకుండా లేబర్ యాక్ట్ కాదు కదా తీయడానికి లేదు. నోటీస్ అయితే లేదు. మాకు అడగకుండానే మాకు ధైర్యంగా వాళ్ళు డబ్బులు వేస్తారు. బ్యాంకులో కూడా మాకు డబ్బులు వేస్తారు. అంటే ఫుల్ అండ్ ఫైనాన్స్ సెటిల్మెంట్ అయిపోయింది. ఫుల్ అండ్ ఫైన్ మాకు తెలియదు, కానీ డబ్బులు వేస్తారు. డబ్బులు మాత్రం వేస్తారు. వాళ్ళంతా నాలుగు ఎక్కడ సంతకాలు కానీ ఏం పెట్టలేదు. మేము ఇప్పుడు మీకు కావాలి న్యాయం ఏంటండి? న్యాయం అంటే మాకు మళ్ళీ విధుల్లో కంపెనీలో తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఎంతమంది కార్మికులు? మేము 400 మంది ఉంటాం. ఇప్పుడు 5 మాకు బయటికి తీసారండి. ఆ 5 న్యాయం చేయాలని మేము కోరుకున్నాం. యూనియన్లో ఉన్నామని మమ్మల్ని తీశారు అన్యాయంగానే. సీఎం కలలేదు సార్. ఈయన కలిసారు సార్. ఈయన కూడా నోటీస్ ఇచ్చాం, లెటర్ ఇచ్చాం సార్. మేము లెటర్గా మాట్లాడతామన్నారు. మాకు వర్క్ లేదని చెప్పి మాత్రం తీసారండి. అడిగితే మీకు ఏంటంటే వర్క్ లేదన్నమాట. 400 మంది తీసారా? మేము మా 5 యూనియన్లో ఉన్నామని తీసారు. అందరూ ఉన్నారు. అందులో కొంతమంది ఉంది కట్టే కదా. టార్గెట్ మాకు ఒక 5 వర్కర్స్ కూడా ఉన్నారండి, పెద్ద లీడర్స్. వర్కర్స్ 5 ఉన్నారు. 5 వర్కర్స్ కూడా మా లీడర్లు, మా వాళ్ళు కూడా. మరి వాళ్ళని కూడా తీయలేదు. భద్ర అని ఒకడు, పెయింట్ రెడ్డి అని, మరి మెకానిక్ ఆనంద్, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని ఎవరిని తీయలేదు. నన్ను ఒక్కడనే ప్రత్యేకంగా తీయడం జరిగింది. దీన్ని ప్రత్యేకంగా న్యాయం చేయాలని మీ వీడియో నాకు చేసిన మేలుకి మీకు అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.